క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 24 వరకు మనము ధ్యానం చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ 20వ వచనాన్ని చూద్దాం. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనో నా యొద్ద లేడు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. నిన్నటి దినాన్ని మనము పౌలు భక్తుడు చెరసాల్లో ఉండగా ఫిలిప్పీ సంఘం యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలని తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన తిమోతిని శీఘ్రముగా పంపించాలి అని ఆయన అనుకుంటారు. దాంట్లో భాగంగా నిన్న తిమోతి గురించిన క్లుప్త విషయాలు, అనుభవాలు మనము మాట్లాడుకున్నాం. ఇవాళ ఫిలిప్పీ సంఘానికి తిమోతినే ఎందుకు పంపించాలి అనటానికి పౌలు భక్తుడి దగ్గర ఒక 7 ప్రధానమైన అంశాలున్నాయి, గుణాలు, విశేషాలున్నాయి. వాటిని మనము మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇవాళ ఒక 2 ప్రత్యేకతలు, తిమోతిని ఫిలిప్పీ సంఘానికి పంపించటానికి గల 2 ప్రత్యేకతల గురించి మనము మాట్లాడుకుందాం. ఒకటి, వారి క్షేమము కొరకు నిజముగా చింతించేవాడు తిమోతి. వారి క్షేమము కొరకు చింతించేవాడు. చింతించటము అన్నది 1-2 సందర్భాల్లో నెగిటివ్గా మనం చూసాం. చింతించటం అంటే బాధపడటం. కానీ ఇక్కడ కూడా చింతించటం అన్నది అదే పదాన్ని వాడారు, కానీ ఇక్కడ పాజిటివ్ వేలో. అంటే ఫిలిప్పీ సంఘం యొక్క క్షేమము కొరకు నిరంతరము ఆలోచన చేస్తూ వారి క్షేమము కొరకు ప్రార్థించేవాడిగా పౌలు ఉండటాన్ని మనం చూస్తాం. మామూలుగా అయితే జీవగ్రంథంలో డు నాట్ వరీ, చింతించొద్దు అని మనం చూస్తాం. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ పాజిటివ్గా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీ సంఘము దేవుని యొక్క సంఘముగా మార్చబడాలి అన్న దృక్పథం తిమోతికి ఎక్కువ. పౌలుకి ఎలాగైతే సంఘాల విషయంలో చింత ఉందో, ఫిలిప్పు కూడా సంఘం విషయంలో అంతే చింత ఉంది. ఒక నిజమైన కాపరికి ఉండే లక్షణం తిమోతిలో ఉంది. నిజముగా కాపరికి సంఘం యొక్క చింత ఎక్కువ ఉంటుంది. వారి యొక్క యోగక్షేమాలు గూర్చిన బాధ సంఘ కాపరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వారి గృహాల్లో మరణాలు సంభవించిన, అనారోగ్యాలు సంభవించిన, ఎందుకనో కాపరి యొక్క మనసు కాస్త బాధపడుతుంది. ఎందుకంటే సహజంగా దేవుడు వారి హృదయాల్లో అలాంటి భారం పెడతారు. ఆ భారంతో నెమ్మదిగా ఉండలేడు.
ఏదో రకంగా వారి కొరకు వారికి క్షేమంగా ఉండాలని ప్రయత్నాలు కాపరి చేస్తుంటాడు. అందుకే తిమోతికి ఆ ఆ లక్షణం ఉంది. మొదటి లక్షణం వారి కొరకు బాధపడటం, చింతించటం, వారి కొరకు ఆలోచించటం అన్న లక్షణం తిమోతి దగ్గర ఉంది. అందుకే పాల్ ఫౌండ్ హిమ్ యాజ్ ఎ బెటర్ పర్సన్ టు బి సెంట్ టు లుక్ అబౌట్ చర్చెస్ కండిషన్. ఆ సంఘం యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసుకోవటానికి పౌలుకి తిమోతికి మించిన మంచివాడు, గొప్పవాడు దొరకలేదు. ఒకటి. రెండోది, పౌలు ఇక్కడికి ఒక మాట కూడా అన్నాడు అందులోనే, అతని వంటి వాడు ఎవడనూ నా యొద్ద లేడు అని. అతని వంటి వాడు అనంటే పౌలుకి వలె సంఘము కొరకు చింతించేవాడు, లైక్ మైండెడ్ పర్సన్. ఎప్పుడైనా మనం ఎక్కడికన్నా పంపించాలి అన్నప్పుడు మోస్ట్ ట్రస్ట్ వర్తీ పర్సన్ అయినా, లేకపోతే తనలా ఆలోచించేవాడినైనా ఆ ప్రాంతానికి పంపించటము, ఆ విషయం జరిగించటం చేస్తుంటాం. సో పౌలుకి కూడా, అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. పౌలు తర్వాత మనము 25వ వచనంలో చూస్తే యూదుడు, జత పనివాడు, దోత అని ఎపఫ్రోదీతుని గురించి మాట్లాడతాడు పౌలు. అంటే ఉన్నారు. అయినా పౌలు లాంటి మనస్తత్వం కలిగిన వాడు తిమోతి తప్ప పౌలుకి ఇంకొకడు దొరకలా. అది దాని అర్థం. అతని వంటి వాడు లేడు అని అంటే నాలాగా లైక్ మైండెడ్ పర్సన్, పౌలుకు వలె ఉండే మనస్తత్వము తిమోతి తప్ప పౌలు దగ్గర మరొకరు లేరు. కాబట్టి పౌలు అతడి వంటి వాడు ఎవడు లేడు అన్న మాటను మనం చూస్తాం. ఎందుకంటే తిమోతి చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల దగ్గర వాక్యంలో ఎదిగిన పౌలు దగ్గరకు వచ్చినప్పుడు, పౌలుతో సహవాసం చేసినప్పుడు, పౌలు దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తిమోతి పౌలు యొక్క పరిచర్యను దగ్గరగా 10 సంవత్సరాలు దగ్గరగా పరిశీలన చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ శిష్యరక్యములో నుంచి పౌలుకుండే మనస్తత్వమే తిమోతికి ఖచ్చితంగా వస్తుంది. అందుకే తిమోతి పౌలుకు వలె ఆలోచిస్తాడు. తిమోతి పౌలుకు వలె ప్రార్థన చేస్తాడు. తిమోతి పౌలుకు వలె మంచి సంఘపరమైన, పరిచర్యపరమైన కోరికలు ఉంటాయి. అవే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అవే గోల్స్ ఉంటాయి. సో పౌలుకు, తిమోతికి పౌలు దగ్గర అయితే ఎట్లాంటి గుణాలు అయితే చూడగలమో తిమోతి దగ్గర కూడా అవే గుణాలు. ఎందుకంటే శిష్యరికం చేశాడు తిమోతి పౌలుతో. ప్రతి ప్రయాణాల్లోనూ ఉన్నాడు, ప్రతి సందర్భాల్లోనూ ఉన్నాడు. శిష్యుడు యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభు వారిలాగా ఆలోచించటానికి గల కారణం ఆయనతో 3.5 సంవత్సరాల సాంగత్యం. ఆ 3.5 సంవత్సరాల సాంగత్యము పౌలు యేసు ప్రభు వారి వలె వారిని మార్చింది. అలాగే 10 సంవత్సరాల సాంగత్యము తిమోతి పౌలుతో ఆబ్వియస్గా పౌలుకు వలె ఆలోచించేవాడిగా మార్చబడ్డాడు. అందుకే పౌలుకి తనలాగా ఆలోచించేవాడు ఒకడు కావాలి. అలా వెళ్తే, అలాంటి వాడిని పంపితేనే, తనలాంటి ఉద్దేశాలు కలిగిన వాడిని పంపితేనే అవతల వారి నుంచి సరైన రెస్పాండ్ రాగలదు. ఎందుకంటే వాళ్ళు కూడా తిమోతిని అలాగే గుర్తిస్తారు, పౌలుకు లాగే. అందుకే తిమోతి ఏమడిగినా పౌలు అడిగినట్టుగానే భావిస్తారు. కాబట్టి పౌలు తిమోతిని పంపించాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. పౌలుకి అటువంటి గొప్ప శిష్యుడు దొరకటం దేవుడు చూపిన కృప.
అందుకనే ఈ 2 కారణాల చేత ఈ రోజుకి ప్రస్తుతానికి ఈ 2 కారణాలు తిమోతిని పంపటానికి పౌలుకు దగ్గరున్న 2 కారణాలని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యము నాకు మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.